హలో నమస్తే, ప్రైజ్ ద లార్డ్. ఈరోజు సింపుల్గా చికెన్ కర్రీ చేద్దామండి. దానికి కావాల్సిన ఒక ఉల్లిపాయ, ఒక టమాటో, శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్. ఒక కడాయి పెట్టుకొని వేడెక్కిన తర్వాత దానికి అవసరమైనంత నూనె వేద్దాం. మీరు ఎంత నూనె వేసుకుంటారో అంత వేయండి. కొంచెం నూనె ఎక్కువ ఉంటేనే బాగుంటుంది నాన్ వెజిటేరియన్ కర్రీస్. చూడండి మీరు ఎంత వేస్తారు. ఆయిల్ వేసిన తర్వాత కొంచెం 2 లవంగాలు, కొంచెం దాల్చిన చెక్క ముక్క వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేద్దాం. అది కొంచెం లైట్ గోల్డ్ కలర్ అయ్యే వరకు కలుపుతూ ఉందామన్నమాట. కొంచెం చక్కగా ఫ్రై అయిన తర్వాత దానిలోకి మనం ఇంట్లోనే నూరి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయగానే చక్కటి వాసన వచ్చిందండి. మన ఇంట్లో తయారు చేసుకున్నది కదా, చాలా చక్కటి వాసన వస్తుంది. ఆ పచ్చి వాసన పోయే వరకు కొంచెం వేయించి ఆ తర్వాత టమాటా ముక్కలు వేద్దాం. ఈ టమాటా ముక్కలు కూడా చక్కగా వేగిపోయేలాగా సిమ్లో పెట్టి వేయిద్దామండి. ఈలోపు ఒక మిక్సీ జార్లో ఒక 4-5 బాదం పప్పులు, ఒక 4-5 జీడిపప్పులు, 1 స్పూన్కి సరిపడా ధనియాలు, ఒక 1/2 స్పూన్ జీలకర్ర, అలాగే వీటితో పాటు కొంచెం ఎండు కొబ్బరి వేద్దాం. చెక్క, లవంగం, అనాస పువ్వు, యాలకులు, ఎండు కొబ్బరి చూసి మీ దగ్గర ఉంటే అది కూడా ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఈ డ్రై ఫ్రూట్స్ లేకపోయినా పర్వాలేదండి, ఉంటే వెయ్యండి, లేకపోతే వట్టి కొబ్బరినే వెయ్యండి, పర్వాలేదు, టేస్ట్గానే ఉంటుంది. ఈ చికెన్ని నేను మంచిగా ఉప్పు నీళ్ళలో కొంచెం నానబెట్టాను, స్మెల్ పోతుందని. ఈ ఉల్లిపాయలు, ఈ మసాలా ఇదంతా వేగేలోపు కొద్దిగా శుభ్రమవుతుందని నీళ్ళల్లో ఉంచాను. ఇప్పుడు ఈ టమాటో, ఉల్లిపాయలు పేస్ట్ అంతా వేగిన తర్వాత ఈ నీళ్ళల్లో ఉన్న చికెన్ తీసి చక్కగా పిండి ఈ బాండీలోకి వేద్దాము. చికెన్ అంతా నీళ్ళు లేకుండా పిండి ఈ కూరలోకి వేద్దామండి. చక్కగా తెల్లగా అయ్యే వరకు కడిగాం కదా, చూడటానికి నీట్గా అనిపిస్తుంది. ఎక్కడ చిన్న రక్తపు మార్క కూడా లేదు. రక్తం తినకూడదు కదా అండి, అందుకని నీట్గా కడుక్కోవాలి. శుభ్రంగా కలిపి కొంచెం సేపు మూత పెట్టి ఉంచుదాం. ఉప్పేద్దాం. ఇప్పుడు అలాగే కాస్త పసుపు వేసి కలుపుదాం. ఇవి కూడా వేసేసి మూత పెట్టామనుకోండి, చక్కగా చికెన్లో ఉన్న నీరంతా కిందకి దిగుతుంది అన్నమాట. మొత్తం బయటకు వచ్చేస్తుంది, త్వరగా ఉడికిపోతుంది. కలిపేసి దానిపైన మూత పెడదాం. కాసేపు సన్న సెగ మీద ఉడకనిద్దాం. ఈలోపు ఆ పప్పులు ఉన్నాయి కదండి, మసాలాలు పేస్ట్ చేస్తాం. చూడండి చికెన్లో ఎన్ని నీళ్ళు వచ్చినాయో, ఈ నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోవాలన్నమాట. గిన్నె లైట్గా అడుగు అంటుతుందండి, అందుకని కలుపుతున్నాను. అడిగంటితే వాసన మారిపోద్ది. కొంచెం దానికి తగిన కారం, మీరు ఎంత కారం వేసుకుంటారో అంత కారం వేయండి. ఒకసారి కలిపేసి సిమ్లో ఉంచుదాం. ఆ వాటర్ అంతా మంచిగా ఇంకిపోవాలండి. ఆ చికెన్లో వచ్చిన నీళ్ళన్నీ చక్కగా ఎగిరిపోయి నూనె పైకి తేలాలి. ఇది చాలా ఈజీ ప్రాసెస్.
ఈలోపు పచ్చిమిరపకాయ ముక్కలు వేద్దాం. ముందే వేస్తే ఏమవుతుందంటే ఆ పచ్చిమిరపకాయ ముక్కలన్నీ బాగా ఉడికిపోయి ఆ కూరలో కలిసిపోతాయండి, అంతగా కనిపించు. ఇలా వేసామనుకో సగం ఉడకకుండా అది ఎవరైనా తినాలనుకుంటే తింటారు పచ్చిమిరపకాయలు, లేకుంటే తీసి పక్కకు పెడతారు. కాబట్టి నేను స్టార్టింగ్లోనే పచ్చిమిరపకాయలు వేయను అనమాట, ఇట్లా మధ్యలోనే వేస్తాను. చూడండి మొత్తం ఆయిల్ అంతా పైకి వస్తుంది లైట్గా, కొంచెం కొంచెం నీళ్ళన్నీ ఎగిరిపోయి. ఈ టైంలోనే మంచి అడుగంటుందండి, కొంచెం దగ్గరగా దాన్ని నెమ్మదిగా కలుపుదాం. తర్వాత దానిలో ఆ ముక్కలు మునిగే వరకు కొంచెం వాటర్ వేద్దాం. ముక్కలు మునిగే వరకు, మరీ ఫుల్గా కాదు, కొంచెం పైకి కనపడేలాగానే ఒక హాఫ్ గ్లాసు నీళ్లు పోద్దాం. ఈ నీళ్లు కొంచెం ఉడకడం మొదలు పెట్టగానే ఒకసారి ఉప్పు కారం మీకు ఇంకేమైనా తక్కువగా అనిపించినట్టయితే కొంచెం కలుపుకోండి. ఇదిగోండి ఉడుకుతున్నప్పుడు మనం తయారు చేసుకున్నాం కదా బాదం పప్పు, జీడిపప్పు, ధనియాలు, జీలకర్ర, చెక్క, లవంగం, యాలకులు, ఆ పేస్ట్ తీసి దీనిలో కలుపుదామండి. మొత్తం వేసేసి ఇలాగే చిన్న సెగ మీద కొద్దిసేపు ఉడకనిద్దాం. మీకు చపాతీలోకి కానీ అట్లా పూరీలో కానీ కావాలనుకుంటే కాస్త ఎగిరిన తర్వాత, అంటే మనం పోసు నీళ్ళు సగం అయిపోయిన తర్వాత ఈ టైంలో కాస్త కూర తీసుకొని ఇలాగే ఉంచేసుకోండి, లేకపోతే కాస్త తీసి పక్కకు పెట్టుకోండి. నేనైతే కొంచెం తీసి పక్కకు పెట్టానండి మా బాబు కోసం, వాడికి గ్రేవీ ఇష్టం. కొంచెం కొత్తిమీర వేద్దాం. కొంచెం కూర తీసేసి పక్కకు పెట్టి ఈ ఉన్న నీళ్ళన్నీ కూడా మంచిగా ఎగిరిపోవాలి. మిగతా వాళ్ళందరూ అట్లా వాటర్ ఉంటే తినరు అనమాట, వాళ్ళందరికీ బాగా డ్రైగా ఉండాలి. ఆ నీళ్ళన్నీ కూడా చక్కగా ఎగిరిపోయే వరకు సిమ్లోనే స్టవ్ మీద ఉంచుదాం. మధ్య మధ్యలో కలుపుదాం, ఎందుకంటే అడుగు అంటిపోద్ది అన్నమాట, మాడుతుంది. చూడండి చక్కగా ఎగిరిపోయింది కూర, ఎక్కడ వాటర్ ఉండదు. మసాలా అంతా ముక్కలకు పట్టి చక్కని చికెన్, అట్లా ఫ్రై కాదు, ఇట్లా గ్రేవీ కాదు, కానీ అన్నంలో కలుపుకోవడానికి ఆ మసాలా పేస్ట్ ఉంటుంది కదండి, అదే సరిపోద్ది. చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.